హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాము. మ్యూచువల్ ఫండ్స్లో ఏవేవి రకాలు ఉంటాయి, దేని మీద మనకి ఎంత వస్తుంది, సో లాంగ్ టర్మ్లో మనకి ఎంత కార్పస్ అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, అలాగే మనం రిటర్న్స్ మీద ఎలాంటి ట్యాక్స్లు ఉంటాయి అనేది అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అనమాట. ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడగట్టుకున్న మనీ అంతా ఇక్కడ పెట్టేసి దీని ద్వారా వాళ్ళు కొద్దిగా సమయానికి అంటే 5 years కానీ 10 years కానీ దాని మీద వాళ్ళు కొద్దిగా కార్పస్ అమౌంట్ అనేది అయితే డెవలప్ చేసుకుంటూ ఉంటారు. ఈ కార్పస్ ఫండ్ అనేది అంతా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రొఫెషనల్ దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళనే మనము ఫండ్ మేనేజర్ కానీ పోర్ట్ఫోలియో మేనేజర్ కానీ అంటాము. అతని జాబ్ ఏంట్రా అంటే మనం ఇన్వెస్ట్ చేసిన కార్పస్ని డిఫరెంట్ వాటిలో పెడుతూ, ఎలాంటివంటే బాండ్స్లో కానీ స్టాక్స్లో కానీ గోల్డ్ కానీ ఇలా మరి అదర్ అసెట్స్ కానీ, సో ఇలాంటి దాంట్లో పెట్టుబడి పెట్టి మనకి మంచి రిటర్న్స్ను తేవడానికి అతను ఈ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడనమాట. దీని మీద వచ్చిన ఏదైతే గెయిన్ కానీ నష్టం కానీ మనం ఏదైతే పెట్టింటామో అది మనకి ఈక్వల్గా కలెక్టివ్గా అందరికీ షేర్ చేస్తారనమాట. సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అంతా షేర్ చేస్తూ వస్తారు. ఎందుకు మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి? ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనము ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ ద్వారా అయితే చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మీరు ఒక కారు కొన్నారనుకోండి, మీకు డ్రైవ్ చేయడం రాదు, లేకపోతే మనము ఫుల్ టైం డ్రైవర్ని అయితే పెట్టుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఫస్ట్ దాంతో మనం అయితే ఏం చేయాలంటే మనము క్లాసులకి వెళ్ళాలి, డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి, లైసెన్స్ తెచ్చుకోవాలి, ఇంకా చాలా వగైరా ఉంటుంది అనమాట. సో ఇలాగే దానికి సంబంధించింది అంటే ఇన్వెస్టింగ్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్ అనేది ఒక స్కిల్ అనమాట. మనము మార్కెట్ని రీసెర్చ్ చేయాలి, బెస్ట్ ఆప్షన్స్ ఏంట్రా అని అవైలబుల్ ఏవేవి ఉన్నాయో చూసుకోవాలి. అలాగే మనకు దానికి సంబంధించిన చాలా నాలెడ్జ్ అనేది అయితే మనకు అవసరం ఉంటుంది. మన దగ్గర అటువంటి స్కిల్ సెట్ లేనప్పుడు మనము ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ని కన్సల్ట్ అవ్వడం, అంటే కన్సల్ట్ ఇన్ ద సెన్స్ అంటే మనకు యాప్స్లో వాళ్ళు ఉంటాయి డిఫాల్ట్గా. సో వాళ్ళకైతే స్కిల్స్ ఎలా, మార్కెట్ ఎలా ఉంది, అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, డెప్స్ పర్ఫామ్ చేస్తున్నాయా, గోల్డ్ పర్ఫామ్ చేస్తుందా, ఈటీఎఫ్స్ పర్ఫామ్ చేస్తున్నాయా, సో వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది. కాబట్టి మనము ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్ అయితే మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ పాయింట్ ఏంటంటే రిటర్న్స్. సో మనకి రిటర్న్స్ మనము ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా మార్కెట్ పర్ఫార్మెన్స్తో లింక్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మార్కెట్ కనుక బుల్ రన్ తీసుకుంటే కనుక, అంటే బుల్ రన్ ఇన్ నథింగ్ సెన్స్ అంటే మార్కెట్ బాగా పుంజుకుంటున్నాయి అనుకోండి, పెరుగుతూ పోతా ఉంటే మనకి అదే స్థాయిలో మనకైతే రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ బీరష్ ఉన్నా కూడా మనకు తగ్గుతూ ఉంటుంది. కానీ మార్కెట్లో అయితే మనకు ఒక్క రోజుకి డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది మ్యూచువల్ ఫండ్స్ అనేది అట్లా కావన్నమాట. ఎందుకంటే మనకు రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, కానీ డైవర్సిఫికేషన్ చేయడం వల్ల మనకు రిస్క్ అనేది తగ్గుతూ ఉంటుంది. డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? డైవర్సిఫికేషన్ అంటే ఏం లేదనమాట. ఇప్పుడు నా దగ్గర ఒక 10 గుడ్లు ఉన్నాయి, అన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదు. ఇది బేసిక్ మంత్ర అనమాట. సో అన్నీ ముందు పోతే అన్నీ పోతాయి, వస్తే అన్నీ వస్తాయి. సో అలాంటి ప్రాబిలిటీ మనం ఎప్పుడు చూస్ చేసుకోవద్దు. అది ఎస్పెషల్లీ మార్కెట్లో. ఒకే అసెట్లో పెట్టామనుకోండి, షేర్లో పెట్టామనుకోండి, అది 10 రూపాయలు ఉంది, ఆ సెట్ ₹1 వస్తే మనకు ₹9 నష్టం. ఆ ₹9 కూర్చోడానికి మనకి చాలా సంవత్సరాలు పడుతుంది. అందువలన మనము డైవర్సిఫికేషన్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే ₹100 మనం 30 డిఫరెంట్ స్టాక్స్ డిఫరెంట్ సెక్టార్స్లో పెట్టామంటే ఒకటి పెరుగుతుంది, ఒకటి తగ్గుతుంది. ఎండ్ ఆఫ్ ది డే మనకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువనే ఉంటుంది. సో రిస్క్ లేదని నేను చెప్పాను. వీ నీడ్ టు టేక్ హై రిస్క్ టు అర్న్ హై రిటర్న్స్. సో డైవర్సిఫికేషన్ వల్ల మనకి లాభాలు ఎక్కువ ఉంటాయి, నష్టాలు తక్కువగా ఉంటాయి. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా మ్యూచువల్ ఫండ్స్లో అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ కెన్ క్లెయిమ్
ట్యాక్స్ అన్నమాట. ఎంతవరకు ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే 1.5 lakhs. వేటి మీద పెడితే వస్తుందంటే ఈక్విటీ లింక్ సేవింగ్స్ స్కీమ్స్, ELSS. సో దీని ద్వారా పెట్టుబడులు పెట్టి మనము 1.5 లక్ష డబ్బులైతే ట్యాక్స్ డిడక్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. ఈ సి కింద కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా కూడా మనము ట్యాక్స్ బెనిఫిట్లు అనేది తీసుకోవచ్చు. సో దీంతో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మీరు 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. ELSS ఫండ్స్ అనేది అంటే మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే 3 years వరకు మనము తీసుకోలేము. సో మనకు ట్యాక్స్ సేవ్ చేయాలనుకున్నప్పుడు హై రిటర్న్స్ రావాలనుకున్నప్పుడు మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ఇదైతే మనకేం సమస్యే కాదు. అలాగే ఇంకా ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దానికైతే మనము డెబ్ట్స్ ఫండ్లో అయితే మనమైతే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డెబ్ట్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అయితే ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎంతైతే ఎక్కువ వస్తుంటుందో దానికైతే మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సో మనకి మ్యాక్సిమం ఉన్నాయంటే మనకి ఏమంత ట్యాక్స్ ఏం పడదు. సో ఇది చాలా రిటర్న్స్ అయితే వస్తుంది. ఏమంటే గ్రోత్ తక్కువ ఉంటుంది, 7%, 8% అట్లా మనకి వస్తుంది అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్స్కి మధ్య అట్లా మనకైతే డెబ్ట్స్ ఫండ్స్లో వస్తుందన్నమాట. సో మనకి మ్యూచువల్ ఫండ్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. డెబ్ట్స్ ఫండ్స్ కానీ, ఈక్విటీ ఫండ్స్ కానీ, హైబ్రిడ్ ఫండ్స్ కానీ, ఇలా చాలా రకాల ఫండ్స్ ఉన్నాయన్నమాట. మనకు డెబ్ట్స్ ఫండ్స్ అంటే ఇందాకే చెప్పుకున్నాం ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, కార్పొరేట్ బాండ్స్ కానీ ఇట్లాంటి దాంట్లో మనమైతే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి తక్కువగా ఉంటుంది, స్టడీ ఇన్కమ్ ఉంటుంది. సో మన దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నట్టయితే మనమైతే డెబ్ట్ ఫండ్స్కి వెళ్ళడం అనేది బెస్ట్. సో ఈక్విటీ ఫండ్స్ అనేది ఏమంటే మనము మనీని స్టాక్స్లో పెడతారన్నమాట. సో అందువల్ల హై డిగ్రీ ఆఫ్ రిస్క్ అనేది అయితే ప్రజెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు లాంగ్ టర్మ్ పెట్టాలనుకుంటున్నప్పుడు ఈక్విటీ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ టు ఇన్వెస్ట్. సో సచ్ యాజ్ మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు కానీ, ఏదైనా కొనాలనుకుంటున్నప్పుడు దెన్ యూ గో ఫర్ ఈక్విటీ ఫండ్స్. సో అలాగే హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ రావాలన్నా సచ్ యాజ్ ఈక్విటీ ఫండ్స్, సో ఈ రెండు చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెండు కలిపి మనకు ఒక ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నప్పుడు హైబ్రిడ్ ఫండ్స్ అనేది మనకు జవాబు అనమాట. ఎందుకంటే హైబ్రిడ్ ఫండ్స్ మనకి ఆ పని చేసి పెడుతుంది. ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ బోత్ ఈక్విటీ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అనమాట. మ్యూచువల్ ఫండ్ వచ్చేసి దాని యొక్క స్ట్రక్చర్ బట్టి 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్, క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వేర్ అండ్ ఇన్వెస్టర్ క్యాన్ ఇన్వెస్ట్ ఆన్ ఎనీ బిజినెస్ డే. ఏ రోజైనా మార్కెట్ జరుగుతున్నప్పుడు మనమైతే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి నెట్ అసెట్ వాల్యూ బేస్ చేసుకొని ఆ రోజే కొనుక్కొని ఆ రోజే అమ్మేసుకోవచ్చు అనమాట. క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంద్రా అంటే ఇవి ప్రీడిఫైన్డ్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది అనమాట. ఇవి మనము ఎప్పుడైతే లాంచ్ చేసామో అప్పుడు మనము కొనుక్కోవాల్సి ఉంటుంది. మనము దీని యొక్క మనీ అది ఎప్పుడైతే మెచ్యూరిటీ తీరిపోతుందో అప్పుడైతే మనము ఆ మనీ విత్డ్రా చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. ఎక్కువ క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్కి అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. మ్యూచువల్ ఫండ్స్ మన గోల్స్కి ఎలా రిలేట్ చేసుకోవాలి. సో దీనికైతే నేను షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఇలా 3 కేటగిరీస్గా మనము డివైడ్ చేసుకొని మనము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటన్నమాట, మనం ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము, 18 monthsలో కారు కొనాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మీరు షార్ట్ టర్మ్ గోల్స్గా కన్సిడర్ చేసుకోండి. అదే కనుక నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సంపాదించాలనుకుంటున్నాను, ఒక కోర్స్ చేయాలనుకుంటున్నాను, దానికి నాకు డబ్బులు అవుతుంది, 3-4 years పడుతుంది. సో అన్నప్పుడు మీరైతే ఇలాంటి వచ్చినప్పుడు మీరైతే మీడియం టర్మ్ గోల్స్కి అయితే సెట్ చేసుకొని ఒక 5 years దాకా మనం పెట్టుబడి పెట్టాలి. నాకు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది. సో అలాంటప్పుడు నేను లోన్స్ తీసుకోకూడదు, ఎక్కడ నాకు అప్పులు కాకూడదు, నా అంతకు నేను సంపాదించుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గోల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది.
సో దీనికి మనం 5 ఇయర్స్ కన్నా ఎక్కువ పెట్టుబడి పెడితే మనకి ఖచ్చితంగా మీరు గోల్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు రిస్క్ ఎంత తీసుకుంటే కనుక అంత హై రిటర్న్స్ వస్తాయి. సో మనం ప్లాన్ చూస్ చేసుకున్నప్పుడు కూడా ది బెస్ట్ ప్లాన్ చూస్ చేసుకోవాలి. ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైనా సరే ఏదైనా ప్రాక్టికల్గా చూసే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే మనకు రిటర్న్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డైవర్సిఫికేషన్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి. ఒకే సెగ్మెంట్ ఆఫ్ సెక్టార్లోకి ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ పెట్టకండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, వాట్ ఈజ్ సిప్? చాలామంది సిప్ అంటూ ఉంటారు. యాడ్స్లో కానీ, అడ్వర్టైజ్మెంట్స్లో కానీ, పక్కన వాళ్ళు కానీ, మీ ఎంప్లాయీస్ కానీ, మీ ఇంటి పొరుగింటోళ్ళు కానీ అందరూ నేను సిప్ పెడుతున్నాను అంటుంటారు. వాట్ ఈజ్ సిప్? సిప్ అంటే నథింగ్ బట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది పద్ధతి ప్రకారం పెట్టుతూ ఉండాలన్నమాట. దాన్ని మనము సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటాము. మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరూ పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టాలి అనుకుంటూ ఉంటారు. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే మనకి బేసిక్ ఆఫ్ 100 రూపీస్తో మనకైతే కొన్ని ఫండ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే ఎవరైనా కూలి పని చేసుకునే వాళ్ళైనా, ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా, ఎవరైనా సరే 100 రూపాయల నుంచి పొదుపు చేసుకోవచ్చు. అందరి దగ్గర డబ్బులు ఉంటుంది అనుకోవద్దు. మనము ఎవరైనా సరే చేయొచ్చు అనమాట. 100 రూపాయలు కానీ, 200 కానీ, ఇట్లా మనం సిప్ ద్వారా అయితే మనకి బెస్ట్. డబ్బులు ఉన్న వాళ్ళు లంసమ్ కూడా వెళ్ళచ్చు. కానీ మనకి డబ్బు లేని వాళ్ళు, కొద్దిగా మధ్యతరగతి వాళ్ళు కనుక ఖచ్చితంగా సిప్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానమాట. సిప్ ద్వారా ఎగ్జాంపుల్ తీసుకొని మీరు కనుక నెలకి 5,000 రూపాయల చొప్పున ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతా, ఒక ఈక్విటీ ఫండ్లో 15 సంవత్సరాలు పెట్టారంటే మీకు యాన్యువల్ రిటర్న్స్ 12% వచ్చాయంటే మీకు అట్ ది ఎండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ మీ దగ్గర 25 lakhs కార్పస్ అనేది మీ దగ్గర ఉంటుందన్నమాట. నౌ సో తద్వారా వచ్చిన ఆ 25 lakhsని మీరు మళ్ళీ ఒక 10 years సేమ్ ఇన్వెస్టింగ్ పెడితే కనుక మీకు ఆ డబ్బు దాదాపు 1 కోటి రూపాయలు అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే మీరు 15 years నెలకి 5,000 రూపాయలు చొప్పున పెట్టారనుకోండి, మీకు ఆ డబ్బులు 25 లక్షలు అవుతుంది. ఆ 25 లక్షల్ని తీసుకొని మళ్ళీ మీరు ఒక మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్టయితే మీకు 10 yearsలో దాదాపు 25 lakhs అనేది మనకు 1 కోటి రూపాయల దాకా వస్తుందన్నమాట. సో చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉంటారు ఎలా కార్పస్ చేయాలి, 1 కోటి రూపాయలు సంపాదించడం అలా అని అంటూ ఉంటారు. సో మీకు ఇక్కడ నేను క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. యూట్యూబ్లో చూసి మోసపోకండి. చాలామంది చెప్తూ ఉంటారు 1 కోటి రూపాయలు సంపాదించడం ఎలా, 10 రూపాయలు పెట్టేసి అని చెప్తూ ఉంటారు. సో మీరు ఎంత మనీ అయితే డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి మీరే బాధ్యులు. చూసుకునే మ్యూచువల్ ఫండ్ బట్టి మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అందరు చెప్తూ ఉంటారు 15% వస్తుంది, 20% వస్తుంది, 24% వస్తుంది. ఇదంతా అబద్ధము. మనకు 10 to 12% వస్తే చాలు. మనము 25 yearsలో 1 కోటి రూపాయలు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇప్పటి నుంచే మీరు పెట్టుబడి పెడతా ఉంటే మీకు అది మీ పిల్లల చదువులకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పెద్ద ఎంఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఇట్లా పెద్ద కోర్సులకు కూడా ఈ డబ్బు అనేది మనకి ఉపయోగపడుతుంది. దయచేసి మీరు జాగ్రత్తగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇదంతా సాధ్యమా అంటే మనకు సాధ్యమే. ఎందుకంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అనేది మనకి తన పవర్ అంటే ఏంటో చూపిస్తుంది అనమాట. వడ్డీ అందరు అనుకుంటా ఉంటారు వడ్డీ ఏముందబ్బా అని. వడ్డీ ఈజ్ ద మెయిన్ థింగ్. మనము ఒక చోట అప్పు తెచ్చామనుకోండి, 4 సంవత్సరాల నుంచి అది సెకండ్కి ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. సో అదే ఇక్కడ మనకు జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం 100-5,000 పెట్టేసరికి మనము ఒక కార్పస్ ఫండ్ తెచ్చుకునేసరికి మనకి 15 years పట్టింది. సో అదే ఇన్వెస్ట్మెంట్ కనుక కొందరి దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించగలుగుతారు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, సో ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. డబ్బులు అనేది చాలా వాల్యుబుల్. మనం ఏదైనా కొనాలనుకుంటున్నా, పిల్లలు చదివియాలనుకుంటున్నా, సో ఖచ్చితంగా మీరైతే మంచి పాలసీ చూసుకోండి. నేను మ్యూచువల్ ఫండ్స్ ది బెస్ట్ అని చెప్పట్లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇన్కమ్ గెటర్స్ ఫర్ అస్.
దాన్ని చూసి మంచి పెట్టుబడి పెట్టుకోవాలి, ఏదంతా పెట్టుకోవాలి. సో నేను ఇంకా మీకోసం మంచి మంచి వీడియోలు చేస్తాను. తర్వాత మీరు డిసైడ్ అవ్వండి, మ్యూచువల్ ఫండ్సా, స్టాక్ మార్కెటా, క్రిప్టో కరెన్సీ. నేను చెప్పేది ఏంటంటే క్రిప్టో కరెన్సీలో అయితే ఎప్పటికీ పెట్టుబడి పెట్టకండి, మీరు చాలా నష్టాలు వస్తాయి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? సో ఇన్వెస్ట్ చేయడానికి మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకోండి, గ్రూ కానీ, జిరోదా కానీ, సో చాలా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, టాటా మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళి మనము మన కేవైసీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫామ్ ఇచ్చేసి మనం అన్నీ చేసేస్తే కనుక, బ్యాంక్ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ ఇచ్చేస్తే కనుక మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.